శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తుంబురు తీర్థము కోటి అశేష చిద్వస్తు శేషిభూతుడై ఈ వేద పర్వతమున అర్చావతారమున వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి 11 మైళ్ళ దూరంలో ఉన్న తుంబురు తీర్థమున ముక్కోటి ప్రతి సంవత్సరము మీనమాసమునందు శుక్లపక్షమున ఉత్తరా నక్షత్రయుక్తముగ పూర్ణిమా పర్వదినమందు అపరాహ్న కాలమున జరుగును. ఈ దినమున స్వామివారికి ప్రాతకాల ఆరాధనము మాధ్యానిక ఆరాధనం పూర్తయిన పిమ్మట అర్చకులు మొదలగు యావత్తు కైంకర్యపరులు యాత్రికులు భక్తాగ్రేసరులు భగవన్నామ ధ్వానములతో బయలుదేరి తుంబుర తీర్థమునకు వెళ్ళెదరు. అచట అపరాహ్న కాలమున స్నానమాచరించి పూతాత్ములై శ్రీవారి సన్నిధానమునకు వచ్చి శ్రీవారిని దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించిన వారు సర్వకామములను అనుభవించి అంతమున విష్ణులోకమును చేరి నిరతిశయ ఐశ్వర్యమును బడయగలరు. ఈ తుంబురు ఘోణ తీర్థ మహత్యములను గురించి స్కాందపురాణం ఇట్లు చెబుతున్నది. పవిత్రాతి పవిత్రములకు గంగాది సార్ధ త్రికోటి తీర్థరాజములన్నీ పాపాత్ములకు మానవులందరూ మన యందు స్నానము చేసి పాపజాలమును మనకు వదిలివేసి పూతాత్ములై కృతార్థులై వెళ్ళుచుండరి. మనకు సంక్రమించిన ఈ పాపజాలం ఎట్లు శమించగలదు అని ఆ తీర్థములన్నీ ఆలోచించుకొని బ్రహ్మపుత్రుడై త్రికాలజ్ఞుడైన నారద మహర్షికి ఈ విషయం చెప్పగా ఆ నారద మహర్షి తీర్థములకి ఇట్లు సమాధానం చెప్పెను. ఓ తీర్థరాజములారా, మీరు బ్రహ్మహత్యాది సర్వదోష నివారకమగు శ్రీ వెంకటాద్రికి వెళ్ళి అచట శ్రీస్వామి పుష్కరిణి యందు స్నానమాచరించి అనంతరము మీనమాసమున ఉత్తరా నక్షత్రయుక్త పూర్ణిమా దినమందు అపరాహ్న కాలమున అతి పావనమగు తుంబురు ఘోణ తీర్థమునందు స్నానం చేసిన మీకు సంక్రమించిన పాపములన్నీ శమించిపోగలవు అని చెప్పెను. అందుకే 3,50,00,000 తీర్థరాజములు తుంబుర ఘోణ తీర్థములందు సంక్రమించి ఉండను. అందుకే ఆ దినం తుంబుర ఘోణ తీర్థమునందు స్నానమాచరించిన మానవులకు సార్ధ త్రికోటి తీర్థరాజ స్నాన ఫలం లభించును. సమస్త పాప నివృత్తి అగును. తుంబురుడు అను గంధర్వుడు ఆ పర్వదినమున అపరాహ్నమున స్నానమాచరించి విష్ణులోకం చేరను. అందుచే ఈ తీర్థమునకు తుంబురు ఘోణ తీర్థము అనే నామం కలిగింది. దర్పణ భవనంలో డోలోత్సవం. పరమయోగి వాంగ్మనసా పరిచ్ఛేద్య స్వరూప స్వభావుడైనను ఆశ్రితులకు కామితార్థ ప్రదానం చేయదలచి తిరుమలయందు అర్చావతారమున వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిదినము సాయంకాలమందు దర్పణ భవనములో డోలోత్సవము ప్రార్థనాపరుల ప్రార్థనలను కూడా తీర్చడం జరుగును. ప్రతిదినం శ్రీ స్వామివారికి మాధ్యానిక ఆరాధన పూర్తయిన పిమ్మట శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ భూదేవులతో రంగమండపమునకు వేంచేయుదురు. అచట ప్రార్థనాపరుల ప్రార్థనానుగుణంగా కళ్యాణోత్సవంలో వాహనోత్సవంలో పూర్తి అగును. పిదప శ్రీ స్వామివారు దేవులతో డోలా విహారమునకై బంగారు తిరుచిలో వేంచేసి మంగళవాద్యములతో ఛత్ర చామరాది మహారాజ మర్యాదలతో విద్యుత్ దీప సహస్ర విభూషితమై అతి మనోహరమగు దర్పణ భవనం నందు ప్రవేశించెదరు. అచట అతి రమణీయ విచిత్ర శిల్ప కల్పన విశేష విభూషితములగు శిలామయ త్రిపీఠములచే ప్రకాశించు దర్పణ సంకలిత చతుస్తంభ డోలా మండపమునందుగల బంగారు డోలయందు వేంచేయుదురు. అంతటా అర్చకులు శ్రీ స్వామివారి సన్నిధానమందు డోలోత్సవ ప్రార్థనాపరులకు గృహస్థులకు దత్తమును యథావిధిగా చేయించెదరు. వెంటనే లీలా విలాస రసికుడుగు శ్రీ స్వామివారికి వారి ప్రేమ సర్వస్వభూతులకు శ్రీ భూదేవులకు విహరోచితములకు ఉపచారములను సమర్పించి మధుర పదార్థములు నివేదనము కావించి ముఖవాసమును సమర్పించెదరు. ముఖవాసం అంటే తాంబూలం. పిమ్మట వేదనాదములు సామగానములు దివ్య ప్రబంధగానములు శ్రవణాతిథ్యము పొందుచుండ శ్రీ స్వామివారు పట్టమహిషులతో డోలావిహారం చేయుదురు. అట్టి సమయాన ఆ భవనంలో 4 దిక్కుల యందు మధ్యగల 4 స్తంభముల యందు అంతటా అమర్చబడి ఉన్న అద్దముల సమూహములతో అతి రమణీయములైన సరిగంచు పట్టు వస్త్రముల చేతను విచిత్రములైన రత్నాభరణముల చేతను మనోహర సన్నివేశము గల పుష్పమాలాదుల చేతను అలంకరించబడి ఉన్న శ్రీ స్వామివారు అట్లుగా అలంకరించబడి ఉన్న శ్రీ భూదేవులతో డోలావిహారం చేస్తూ ప్రతిబింబించెదరు.
అత్తరి ఆ పట్టమహిషులకు శ్రీ భూదేవుల యొక్కయో ఆ శ్రీనివాస మహాప్రభువు యొక్కయో దివ్య స్వరూప ప్రతిబింబ సహస్ర పరంపరలను, విద్యుత్ దీప సహస్ర ప్రతిబింబ పరంపరలను, భక్తజన ప్రతిబింబ సహస్ర పరంపరలను, స్వాత్మ ప్రతిబింబ సహస్ర పరంపరలను కన్నులారాగాంచి దిన్ముఖములు కానక ఉన్న దర్పణ భవన డోలా విహార మహోత్సవ సందర్శన సేవాపరాయణులకు భక్తజనుల యొక్క మానసములను ఒకే పర్యాయంగా శ్రీ స్వామివారు చూరగొనుచుందరు. భక్తజనులు మైమరిచి ఉందరు. ఈ వైభవాన్ని చూస్తున్న ఇతిహాసవేత్తలు పూర్వం శ్రీమన్నారాయణుడు త్రేతాయుగమందు శ్రీరామస్వామి వారుగా అయి సీతామహాదేవితో కళ్యాణ సమయం మందు రత్నభవనమునను దర్పణ భవనమునను తమ దివ్యాద్భుత స్వరూప ప్రతిబింబ సహస్ర పరంపరలను చూపినారని మహర్షులు అనుచున్నారు. ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గాని పట్టమహిషులతో డోలావిహార సమయమున దర్పణ భవనమందు తమ దివ్యాద్భుత స్వరూప ప్రతిబింబ సహస్ర పరంపరలను చూచుచున్నాము. ధన్యతను కలగజేయుచున్నారు. ధన్యులగుచున్నాము అంటూ అతిముగ్ధులై ఆనంద సముద్రంలో మునిగిపోతున్నారు. అట్టి సమయంలో లక్ష్మీ వినోదం జరుగును. ఈ వినోదముతో దివ్య ప్రబంధగానంతో చతుర్వేద పఠన ధ్వానములతో శ్రీ స్వామివారి డోలావిహారం పూర్తి అగును. వెంటనే అర్చకులు శ్రీ స్వామివారికి శ్రీ భూదేవులకు శ్రమాపనోదకరణములకు ఉపచారములు అర్పించి నివేదించి ముఖవాసం సమర్పించెదరు. కర్పూర హారతి జరుగును. ప్రార్థనాపరులకు గృహస్థులకు మామూలు మేరకు సెఠారి, చందనము, తాంబూలము, ప్రసాదము, వస్త్ర బహుమానము జరుగును. ఇంతేకాక దర్పణ భవన డోలావిహార మహోత్సవ భాసురమూర్తులకు శ్రీ మలయప్ప స్వామివారు ఉత్సవకర్తయగు యజమానుని గురించి ఐవత్స స్వరూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్న వదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణ రజతాదిభిః తాం అమర్చయేత్ తాం ప్రణమేత్ తాం జపేత్ తాం విచింతయేత్ విసత్యపాస్త దోషస్తు తామేవ బ్రహ్మరూపిణీం ఇతి. ఏ మానవుడు ప్రసన్నమగు వదనము, ప్రసన్నమగు చూపు, మంచి రూపము గల విష్ణువు యొక్క ప్రతిమను సువర్ణము చేత కాని రజతాదుల చేత కాను తనకి ఇష్టమగు నరసింహ, రామ, కృష్ణ, వెంకటేశాది రూపములతో చేయించుకొని ఆ ప్రతిమను పూజించునో, నమస్కరించునో, జపించునో, ధ్యానించునో ఆ మానవుడు సమస్త దోషములను తొలగించుకొని పరబ్రహ్మయగు విష్ణువు యొక్క సాయుధ్యము పొందును అను శాస్త్రమును అనుసరించి నీవు శరణ్య దంపతుల మగ మా యొక్క సువర్ణ ప్రతిమను గురించి శ్రమను పొందవలదు. మేము ఏతద్రూపముగా నీ గృహమునకు వచ్చుచున్నాము. నీవు మమ్మలను శ్రద్ధతో ఉపాసించము, భక్తితో భజించము. మేము నీ యోగక్షేమములను వహించదము. మత్ప్రాప్తి సాధనమగు బుద్ధియోగమునిచ్చెదము, రక్షించదము అనున్నట్లుగా తమ సువర్ణ ప్రతిమను సంసార సాగర సంతరణ భీరువై తమను ఆశ్రయించిన ప్రార్థనాపరుడగు యజమానుని యొక్క అంజలి బంధమునందు అనుగ్రహించెదరు. ఇది జన్మ సాఫల్యదాయకముగు విశేషము. పిమ్మట భక్తులకు చందన తాంబూల ప్రసాదాది వినియోగం జరుగును. శ్రీ స్వామివారు శ్రీ భూదేవులతో తిరుచినధిష్ఠించి మంగళవాద్యములతో, మహారాజ మర్యాదలతో, వేదధ్వానములతో శ్రీవారి సన్నిధికి వేంచేయుదురు. ఆర్తా విషన్నాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు చ వర్తమానాః సంప్రార్థ్య శేషాచలమౌళిరత్నం నిరస్తదుఃఖా సుఖినో భవంతి. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.